approach which I do in politics. That's all. సార్, నా పేరు సాయినందన్. నేషనల్ యూత్ డే రోజు మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే 10 years క్రితం మీరు నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మామూలుగా మీరు మూవీస్లో ఒక మంచి మెసేజ్ పెడతారు సార్. అంటే ఒక మంచి ఇలా ఉండాలి, సొసైటీకి ఏమైనా చేయాలనేది పెడతారు. కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, చాలా బిలో మిడిల్ క్లాస్ సార్ మాది, రైతు కుటుంబం నుంచి వచ్చాను. అంటే మీ మూవీస్ కానీ మీ స్పీచ్ కానీ పొలిటికల్గా మీరు ఏదైనా చెయ్యాలి సొసైటీకి అనే మాటలు నాలో చాలా బాగా బాతుకుపోయినాయి సార్. నేను మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నా చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగంలో జాయిన్ అయ్యి సొసైటీకి ఏదైనా చేయాలి. ఇప్పటివరకు అన్నయ్య నేను 1000+ మెంబర్స్తో బ్లడ్ డొనేషన్స్ చేయించాను. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నవారికి మనం బ్లడ్ డోనర్స్ని పంపించడం కానీ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అన్నయ్య. అలాగే కోవిడ్ టైంలో డైలీ 60 days ఫుడ్ డొనేషన్స్ కానీ ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి మనం చేతోడుగా ఉండాలి. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే ఇవన్నీ చేయగలిగాము. అలాగే యూత్ అనేవారు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి. అది ఏ నినాదం అయితే మీద ఉందో ఆ నినాదం చాలామందిలో పాతుకుపోయి ఈరోజు గ్రామ స్థాయిలో వారికి చాలా అందుబాటులో ఉంటున్నారన్నయ్య. ఆపదలో ఉన్న వారికి కానీ ఏదైనా దానికి చాలా అందుబాటులో ఉంటున్నారు. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ 10 సంవత్సరాలు మీరు పార్టీ పెట్టి ఎంతోమంది యువతకి, అంటే బిలో మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు రాజకీయం చేయగలుగుతున్నారంటే మీ వల్లే అన్నయ్య. చాలా ఈ నేషనల్ యూత్ డే రోజు ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను అన్నయ్య. నేను ముఖ్యంగా దేని గురించి మాట్లాడదాం అనుకున్నాను అంటే, నేను మెడికల్ స్టూడెంట్, మెడికల్ ప్రొఫెషన్ నుంచి. ఆరోగ్యశ్రీ అనేది అటు హాస్పిటల్ వారికి కానీ ఇటు రోగికి కానీ ఇటు ఉపయోగం లేకుండా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే గవర్నమెంట్ వైపు నుంచి ప్యాకేజ్ అనేది తక్కువ వస్తుంది ఒక ట్రీట్ చేయడానికి. అలాగే రోగికి సరైన వైద్యం అందదు. ఒక ట్రీట్మెంట్ చేయాలి అంటే ఒక 50,000 అవుతుంటే ప్రభుత్వం దానికి 30,000 ఇస్తుంది. దాంట్లోనే సరిపెట్టేసి రోగికి వైద్యం అనేది చేస్తున్నారు. దానివల్ల ఆ రోగికి సరిగా అది నయం కాక మళ్ళీ అది రిపీట్ అయ్యి, ఇలా కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండే విధంగా ఉంటే బాగుంటుందని నా ఆలోచన ఉన్నాయి. ఇది ఎలా అయిపోతుందంటే భారం అయిపోతుంది. వైద్యంగా ఒక మనిషి నష్టపోతున్నాడు అంటే వైద్యంగానే ఎక్కువ నష్టపోతారు. సరిపోవట్లేదు కదా బేసిక్గా. అంటే అది ఒకనప్పుడు సక్సెస్ అయినట్టుంది కదా అన్నయ్య, కానీ ఇప్పుడు అలా సక్సెస్గా లేదు. అది చాలా బడెన్ అయిపోతుంది ఒక ఫ్యామిలీకి. అంటే ఇప్పుడు వెరీ సూన్ యుల్ హియర్ బెటర్ అంటే ఆలోచిస్తున్నాం. అది ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ వచ్చినాయి అన్నప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ మనం ఎలాగైతే బేసిక్గా మన హెల్త్ మన యూకే లాగా ఉండాలి హెల్త్ పాలసీ. అట్లా అదే బడ్జెట్ అవుతానే. దీనికి కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే మన అన్ని ప్రైవేటైజ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ని చంపేసాము. చాలా విల్ఫుల్గా గవర్నమెంట్ హాస్పిటల్ని చంపేసాం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. తమిళనాడులో చంపల. తమిళనాడులో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఎక్కువ, ప్రతి దాంట్లో ఎంబీబీఎస్ డాక్టరే ఉన్నాడు. ఇది మన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు, ప్రాపర్ ఎంబీబీఎస్ డాక్టర్. అలాగే మనకన్నా బెటర్ హెల్త్ కేర్ ఉంటుంది. మీరు చెప్పిందంటే హెల్త్ కేర్ దట్స్ వాట్ వీఆర్ థింకింగ్. మీరు చెప్పింది ఆ దృష్టిలో వెళ్తున్నాం. ఐ అగ్రీ విత్ యూ. మనకి ఎలా అయితే మన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చాలా సక్సెస్ అయిందన్నయ్య. ఇప్పుడు మా ఊర్లో కూడా ఒక అతను మన పార్టీ యాక్టివ్ పర్సన్కి అది చాలా వ్యాలిడ్ అయింది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేయాలి, అది చేస్తే చాలా ఇప్పుడు నార్మల్గా కట్టుకుంటారని ఒక ఫ్యామిలీకి వచ్చి 20,000 అలా అయింది 1 yearకి వచ్చి. ఇంకా గ్రూప్స్ తీసుకుంటే చాలా తక్కువలో వస్తుంది. గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కట్టేది ఏదో ఇలాగే దీన్ని డైవర్ట్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నయ్య. చాలా థ్యాంక్ యూ అన్నయ్య, లవ్ యూ అన్నయ్య. ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్. నేను ఈరోజు మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉంది. అందరూ యూత్ ఎవరైతే మీ ఇన్స్పైర్ అయ్యి మీ కోసం వచ్చారో వాళ్ళందరి తరపున నేను చెప్తున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో డాక్టర్ని సార్. ఇక్కడ మధురా నగర్, విజయవాడ. పరిస్థితి ఎలా ఉందంటే సార్, మనకి హాస్పిటల్స్ ఉంటాయి, అందులో ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు. మనకి మెడిసిన్స్ పంపిస్తున్నారు,
అవి పొటెన్షియల్ సరిగ్గా లేవు సార్. మరి ఫ్రీగా ఇస్తున్నందుకు పొటెన్షియాలిటీ సరిపోవట్లేదో, మెడికల్ షాప్స్లో కాస్ట్ ఎక్కువ అని చెప్పి ఇక్కడికి వస్తారు, కాకపోతే పొటెన్షియాలిటీ తగ్గిపోయింది. అండ్ మా దగ్గర ఉండడానికి 4-5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్, కానీ అంతా ఒక డాక్టరే చూసుకోవాలి. వచ్చేది కూడా చాలా తక్కువ మంది వస్తారు. డమ్మీస్ రాయడానికి దానికి ఉపయోగించుకుంటున్నారు, కానీ మా యొక్క స్కిల్ డమ్మీస్ ఊరికే ఫైల్స్ 100 పేషెంట్లు వస్తే తప్ప పిహెచ్సి నడవదని చెప్పి 10 మంది వస్తే 50 మంది వచ్చినట్టు రాపిచ్చి మా స్కిల్ అంతా అలా డమ్మీస్ నింపడానికే ఇదైపోతే, దాని బదులు ఇంకా వేరే చోట అవసరంలో ఉన్న వాళ్ళకి మేము సాయం పడగలమని అంటే నా ఆలోచన. అంటే మేమందరం ఆలోచిస్తుంది ఏంటంటే, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కేర్ని చంపేశారు. గవర్నమెంట్ హెల్త్ కేర్ని అది ఒక టు ఎంకరేజ్ ప్రైవేట్ హెల్త్ కేర్ వెరీ మెథాడికలీ దే డిస్ట్రాయింగ్ గవర్నమెంట్ హెల్త్ కేర్ విచ్ ఇస్ సపోజ్ టు బి ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. మీరు అన్నారు చూసారా, ఇది పొటెన్సీ తగ్గిందని. ఈచ్ కంట్రీ హ్యాస్ అ పొటెన్సీ డిఫరెన్స్. ఒకసారి హెడేక్ ఏదైనా వస్తుంటే దే ట్రై టు గివ్ మీ, జర్మన్ అయితే మోర్ పొటెన్సీ ఉంటుంది, ఇండియాకి రాగానే పొటెన్సీ తగ్గిపోతూ ఉంటుంది. మీరు చెప్పింది ఇట్ ఇస్ అ లిటిల్ స్కామ్. అది ఇక్కడెక్కడ మన ఈ జీడి మెట్లు ఇలాంటి చోట్ల ఏంటంటే ఒక కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి ఏదో ఒక పిచ్చి ఫామ్లో ఒకటి చేసి పొటెన్సీ లేనిది పెట్టి, ఇది నాకు అందరూ రెగ్యులర్గా చెప్తూ ఉంటారు ఈ పర్టికులర్. సో హౌ డు వి సాల్వ్ ఇట్? అదే కదా ఇష్యూ. అంటే మీలాంటి అదే నాకు అనిపిస్తుంది. వాట్ ఇస్ యువర్ ఏజ్? 28. ఎంతకాలం పట్టింది చదువుకోవడానికి మీకు? 23 వరకు. సో లాస్ట్ 5 years యూ బీన్ ప్రాక్టీసింగ్. 5 yearsలో దే ఆర్ డిస్కరేజింగ్ పీపుల్ టు లీవ్ గవర్నమెంట్ జాబ్. నా కన్సర్న్ ఏముందంటే, ప్రైమరీలీ హెల్త్ కేర్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్, షుడ్ బి బ్రాట్ బ్యాక్ టు అండర్ గవర్నమెంట్. అందుకే నేను చాలాసార్లు స్పీచెస్లో మాట్లాడుతుంటే ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్. అందుకని ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ అస్ అ మూమెంట్. అంటే ఒక పొలిటికల్ పార్టీ, అంటే బై మై సెల్ఫ్ పర్సనల్లీ ఐఎమ్ కమిటెడ్ ఫర్ టు మేక్ షూర్. మీరు ఇంత కష్టపడి చదివారు కదా, మీ పొటెన్షియల్ చంపేస్తారు వీళ్ళు. కాన్స్టెంట్ అలా కూర్చొని మేబీ ఇఫ్ దే వుడ్ గివెన్ యూ సమ్ థ్రస్ట్, a good, a better situation, maybe you would excel more. చంపేస్తాను వీళ్ళందరూ. సో మాకేముందంటే ఇట్లాంటి ఇష్యూస్ బయటికి తీసుకురావాలి. సో వీ హ్యావ్ డెఫినెట్లీ, నా ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు ఓవర్ ప్రామిస్ ఆర్ సంథింగ్. సో ప్రాక్టికల్లీ వాట్ ఐ కెన్ సే ఇస్, ఇది నేను నా ఫస్ట్ మీటింగ్ కదా, ఎస్పెషల్లీ విత్ డాక్టర్స్. కాకినాడ ఒకసారి చేశాను లాంగ్ బ్యాక్ 2018లో ఇప్పుడు చేస్తే ఐ కుడ్ సీ దట్ ప్రైమరీ హెల్త్ కేర్లో మనం ఎక్విప్మెంట్ తెప్పించుకుంటాం. కోవిడ్ వచ్చినప్పుడు ఎంత కోవిడ్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకుంటాం, అన్ని ప్యాకులు కూడా ఓపెన్ చేయలేదు. ఇంకా ఎన్ఆర్ఐ మెడికల్కి అలాగే ఓపెన్ చేయని బాక్సులు అని చెప్తూ ఉంటారు నాకు. ఇదేమైపోయిందంటే వాళ్ళకి అకౌంటబిలిటీ పట్టుకొచ్చే మెకానిజం లేదు. వాట్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ? వీ హ్యావ్ కిల్డ్ సిస్టమ్స్. వ్యవస్థల్ని చాలా మెథాడికల్గా చంపేసుకుంటూ వస్తున్నాం. సో నా ఇష్యూ, నా కమిట్మెంట్ ఏంటంటే టు రివైవ్ ద సిస్టమ్స్. హెల్త్ డిపార్ట్మెంటు వాళ్ళు ఎలా పనిచేయాలో, ఏ ప్రైవేట్ ఇంటర్వెన్షన్ లేకుండా, పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఉంటే, యూ నీడ్ అ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ విల్ టు లెట్ థింగ్స్ టు హ్యాపెన్ యాజ్ దే సపోజ్ టు బి. సో దట్స్ వాట్ ఐల్ టేక్ యువర్ పాయింట్ ఇంటూ కన్సిడరేషన్. సార్, నా పేరు నాగరాజు ధర్మడుగు. మన ఎజెండాలో ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేస్తున్నారంట యూత్కి, ఏదంటే బిజినెస్ కానీ ఏదైనా అంటే స్టార్టప్స్ టైప్ ఆఫ్లో పెట్టుకోవడానికి. అది పెట్టుకున్నప్పుడు దాంట్లో మానిటరింగ్ ఎంతవరకు చేయడానికి అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్స్లో ఇస్తూ ఉన్నారు, కాపు నేస్తం కావచ్చు, సంథింగ్ ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా అంటే టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చారు, కొన్ని గవర్నమెంట్స్లో ఇచ్చారనమాట వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు అని చెప్పేసి. వాటి ద్వారా ఏంటంటే వాళ్ళు వర్క్ చేసింది ఏమీ లేదనమాట, రిజల్ట్ అయితే ఏం లేదు, స్టార్టప్స్ పెట్టుకుంది లేదు. మన దగ్గర నుంచి 10 లక్షలు ఇస్తామంటున్నారు కదా, దాని నుంచి ఏ టైప్ ఆఫ్ అంటే ఎలాగా చేయడానికి ఎటువంటి పాయింట్స్ తీసుకుంటారు, దాన్ని మళ్ళీ ఏమన్నా మానిటరింగ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా, ఆ డబ్బులు ఇచ్చేసి గమ్ముగా ఉంటారా ఏంటి అని చెప్పేసి. అలానే ఇంకోటి ఏంటంటే అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల బెనిఫిట్ చాలా ఉండే అనమాట, బెనిఫిట్ చాలా ఉండే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల. ఏ ప్రైవేటైజేషన్? అన్ని మానిటరింగ్ ఉంటుంది ప్రస్తుతానికి. ఇట్స్ నాట్ జస్ట్ నా జేబులో డబ్బులు ఇస్తే నేను మానిటర్ చేస్తాను లేదు నాకు తెలియదు, కానీ వెన్ యూఆర్ గివింగ్ ఫ్రమ్ ద స్టేట్ ఎక్స్చెకర్
there are enough government bodies which would monitor and regulate? The first question. The second question, privatization. See, privatization is a very, you have to apply, and competitive. Singapore undanko, kucham, sit. Singapore undanko, Singapore has got a, governments are very strong there. At the same time, privatization also coexist. So our kind of systems patrol. It is not something is bad, something is not right. The privatization is not wrong. But how do you apply it? For example, Dredging Corporation of India undi Visakhalo. Adi Miniratna company, and that means it is a good profitable oriented company. ఇసుకని తీసేసేది, తవ్వేసేది. బోట్లు వెళ్ళి షిప్లు వచ్చేకి రావడానికి అనుకూలంగా మట్టిని అడ్డుపడకుండా ఇసుక మేట లేకుండా ఇసుక మేటలు తీసేది. చాలా బిజినెస్ ఉంటుంది దానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంటెడ్ టు privatize that part. It's a government company. So this is where me being in politics, I could raise my voice with all my voice reach in the center ki, they had stopped it. It depends on how well you present the case. Enduku idi privatize cheyakodadu, ఇది ఎందుకు అని చెప్తే మటుకు and we have to put a political pressure for it. సో రెండు చేయొచ్చు, అంతేగాని మనం ఏది కూడా ఒకటే కూర్చోబెట్టి. ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ రాజుని ఉండేది మనకి 70s 80s అంతా. ఎందుకు ఆర్థిక సంస్కరణల ద్వారా అంత పెరిగిందంటానికి, ఇఫ్ యూ ఫాలో నాని పాల్కీవాలా, హిస్ ఎంటైర్ కంప్లైంట్స్ ఆర్ అబౌట్ గవర్నమెంట్ కంట్రోల్స్. అంటే too much of public అంటే మేబీ an eminent individual, capable individual, not able to do anything on his own, because he is a private person. Invention కానీ innovation కానీ ఉండేది కదా. సో privatization is also very essential for economic prosperity and individual growth. So you should have a strike a balance for it. తలుచుకుంటే